హలో ఎవ్రీవన్! ఇవాళ ఈ ఛానల్‌లో మీరు చూడబోతుంది చక్కెర పొంగలు. చాలా బావుంటుందండి. ఈ స్పెషల్ టేస్ట్ కోసం మనం పావు కిలో బెల్లాన్ని, ఎండు కొబ్బరిని, ఇలాచీని, ఇంకా జీడిపప్పుల్ని, కిస్మిస్‌ని తీసుకుంటున్నాం. మనం ఎంతైతే బియ్యం తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో పెసరపప్పు కూడా తీసుకోవాలి. తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లు పోసి పాకం వచ్చేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా ఉడికించుకుంటే చాలా బెటర్. సో ఇది ఉడికే టైంలో పక్కన వేరే ప్యాన్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని, జీడిపప్పుని, కిస్మిస్ని వేపుకోవాలి. నేను 3 సపరేట్గా వేపుకుంటున్నానండి, ఎందుకంటే మాడిపోతాయి. ఒక్కొక్కటి తొందరగా వేగిద్ది, ఇంకోటి తొందరగా వేగదు. అందుకని ఫస్ట్ నేను ఎండు కొబ్బరిని వేయించుకుంటున్నాను. ఎండు కొబ్బరి అనేది మన జుట్టుకి కూడా చాలా మంచిదండి. సో మీరు కూడా బాగా ట్రై చేయండి. ఈ స్పెషల్ స్వీట్కి ఇది చాలా స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. సో ఇది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. సో ఇది ఇలా ఈ గోల్డెన్ షేడ్ వచ్చాక నేను తీసేస్తున్నానండి. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు ఎండు కొబ్బరిని. ఇప్పుడు నెక్స్ట్ కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ అనేది బ్లోట్ అయ్యేదాకా వేపుకోవాలండి. అంటే అది బాగా ఉబ్బాలి. కొంచెం నూనె దాని లోపలికి వెళ్ళి కొంచెం ఉబ్బాక తీసేయవచ్చు. అలా కిస్మిస్ ఉబ్బిందంటే అది బాగా వేగిందని అర్థం. సో నేను ఇంకా తీసేస్తున్నాను, బాగా ఉడికింది. ఇప్పుడు నెక్స్ట్ జీడిపప్పులను వేసుకుంటున్నాను. మీరు ఇవే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలని లేదండి, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడచ్చు. నాకు ఇవి చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూస్ చేసుకున్నాను. మీరు వేరేవైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది గోల్డెన్ షేడ్ వచ్చేసింది, తీసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్యాన్లో మనం ఇంతకుముందు ఉడికించుకున్న అన్నం ఉంది కదండి పెసరపప్పుతో, అది వేసుకుంటున్నాను. సో అన్నం అంతా వేసేయండి. ఇది సిమ్లో పెట్టి వేసుకోవాలి అన్నం, లేకపోతే ప్యాన్ అంతా మాడిపోయిద్ది. సో ఇలా అన్నం వేసాక ఇంతకుముందు బెల్లం పాకం చేసుకున్నాం కదండి, ఆ పాకాన్ని వడకట్టించుకొని పోసుకోండి. ఇలా వడకట్టించుకోవడం వల్ల ఏమైందంటే దానిలో ఉన్న ఇసుకంతా స్వీట్లో వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటుంది. సో ఇది కాసేపు ఇలా తిప్పుకోండి. తిప్పుకున్నాక యాలుక్కాయ ఉంటుంది కదా, యాలుక్కాయని దంచుకొని ఆ పౌడర్ని లోపల వేసుకోండి. ఆర్ మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. సో కాసేపు ఇలా ఉడకనిద్దాం. ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుందండి. ఎందుకంటే పెసరపప్పు అనేది పూసగా ఈ టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి కలిపేద్దాం. అంతే అండి, ఇదే మన స్పెషల్ స్వీట్. ఇది కాసేపు చల్లారాలి, తీసేయవచ్చు ప్యాన్ మీద నుండి. ఒక 3 మినిట్స్ అలా ఉంచండి డ్రై ఫ్రూట్స్ వేసాక, తర్వాత తీసేయవచ్చు. కొంచెం నెయ్యి వేసి తీసేయండి. సో ఇలా వస్తుందండి ఫైనల్గా, అండ్ చాలా బాగుంటుంది. ఇది వండేటప్పుడు అయితే ఇల్లంతా స్వీట్ స్మెల్లే వస్తుందండి. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. దిస్ ఈజ్ ద స్పెషల్ స్వీట్ ఎవర్.